కాలేజ్‌లో మంచోళ్ళు ఉంటారు. ఫ్రంట్ బెంచ్, సెకండ్ బెంచ్, లాస్ట్ బెంచ్. ఈ ముగ్గురు లాస్ట్ బెంచ్ నా కొడుకులు వీళ్ళు. పెద్ద కోతులు. వీళ్ళని ఆడుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఒకానొక సీన్ కొన్ని సీన్స్‌లో నేను ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయా. మా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్, మా అందరూ ఈ షూటింగ్ అవ్వంగానే నేను మళ్ళీ మా కాలేజ్ ఇంటర్ వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి పార్టీ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీరు ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల మీరు ఒక్కసారి మళ్ళీ మీ ఓల్డెన్ డేస్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ని ఒకసారి నెమరు వేసుకుంటారో ఏదో అంటారు కదా, నెమరు వేసుకో. సో ఒక్కసారి పేరెంట్స్ అయినా కానీ పిల్లలైనా కానీ ఇక్కడ మీడియా మిత్రులందరూ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అంత బాగా అద్భుతంగా చేశాడు అండ్ తీశాడు మన జోసెఫ్. చూడ్డానికి అట్లా ఉంటాడు కానీ సావదొబ్బి చెవులు మూస్తాడు. దాని వెనకాల తోడు సందీప్ భాయ్ అండ్ వాళ్ళ చందన్ ఎక్కడున్నారు, చాందిని గారు కూడా అట్లా చూస్తూ నవ్వుతుంటారు. కానీ అమ్మో సెట్లో ప్రొడ్యూసర్ ఆవిడే కదా, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళండి నేను బల్లగుద్ది చెప్తున్నాను, 100% మీ అందరికీ బాగా నచ్చుతుంది. July 3rd రిలీజ్ అవుతుంది ఈటీవీ విన్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం మర్చిపోయి స్టార్టింగ్లో, అందుకని శివాజీ అన్నకి సుహాస్ గారికి చెప్తున్నాను వచ్చినందుకు. మా అంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి అది ఫ్లోలో చెప్పలేకపోయాను, బట్ చెప్పాలి కదా, మా స్టేజ్ రూల్స్ ప్రోటోకాల్స్ అంటారు అది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ తప్పుగా ఏం మాట్లాడలేదు కాబట్టి చాలా నీట్గానే ఉన్నా, పర్లేదు. కుమార్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా